తెలంగాణలో ఎవరైతే రెగ్యులర్ డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో తెలంగాణ టీజీ దోస్ ద్వారా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిందండి. సో ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు టాప్ 10 కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎలాంటి కాలేజెస్ ఉంటాయి, లైక్ యూనివర్సిటీ కాలేజెస్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ ఎయిడెడ్ కావచ్చు, ప్రైవేట్ అన్ఎయిడెడ్ కావచ్చు, అటానమస్ కాలేజ్ కావచ్చు. సో ఫస్ట్ మనము కాలేజ్ ప్రిఫరెన్స్, సో మీరు వెబ్ ఆప్షన్స్ కన్నా ముందే మీరు కాలేజ్ ప్రిఫరెన్స్ ఏ కాలేజీలో వెళ్దాం అనుకుంటున్నారు ఆ ప్రిఫరెన్స్ తెలుసుకోవాలి. అండ్ ఎన్ని టైప్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి, సో ఎలాంటి కాలేజ్ లో జాయిన్ అవుతారో మీకు ఎడ్యుకేషన్ కావచ్చు అవన్నీ బాగుంటాయి అది తెలుసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కోర్సెస్, సో మీరు బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీబీఏ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, సో ఎందులో వెళ్దాం అనుకుంటున్నారో కూడా మీరు ఇప్పుడే డిసైడ్ అవ్వాలి. అండ్ వెబ్ ఆప్షన్స్, సో ఇక్కడ చాలా స్టూడెంట్స్ రకరకాలుగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో కొంతమంది ఓన్లీ హైదరాబాద్ లో ఉన్న కాలేజెస్ పెట్టుకుందాం అనుకుంటారు, కొంతమంది నేను ఎక్కడ వచ్చినా ఏ జిల్లాలో వచ్చినా మంచి కాలేజెస్ సరిపోతుంది అనుకుంటారు, కొంతమంది మా డిస్టిక్ లో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ లోనే నేను జాయిన్ అవుతా, కొంతమంది ఓన్లీ ప్రైవేట్ కాలేజీలోనే జాయిన్ అవుతా అనుకుంటారు. సో ఇలా డిఫరెంట్ ఉంటాయండి. సో వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకు సీట్ అలాట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, సో మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏ విధంగా సీట్ అలాట్మెంట్ ఇస్తారు అది కూడా ఈ వీడియోలోనే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు మీరు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, సో వెబ్ ఆప్షన్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందండి. సో అది కూడా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా ఒకసారి చెప్పాను, ఎవరికైతే దోస్త్ గైడెన్స్ కావాలో మీకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అప్ టు ఫేజ్ 1 టు ఫేజ్ 3 వరకు పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు 100 రూపీస్ మీరు పే చేస్తే మీకు ఈ కౌన్సిలింగ్ లో మీకు టాప్ కాలేజ్ లిస్ట్ కావచ్చు, మీరు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఎట్లా చూస్ చేసుకోవాలి, సో నాకు ఓన్లీ హైదరాబాద్ లో కావాలి కాలేజ్, అలాంటివి ఏమన్నా కౌన్సిలింగ్ కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఉంటుంది, సో దానికి మీరు మెసేజ్ చేయొచ్చు. సో 100 రూపీస్ తీసుకున్న తర్వాత మీకు దోస్త్ అయ్యే వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ కావచ్చు, కాల్స్ ద్వారా మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం ఎవరైతే మెసేజ్ చేద్దాం అనుకుంటున్నారో ఓన్లీ మెసేజ్ చేయండి, మెసేజ్ తర్వాత మీరు అమౌంట్ పే చేసిన తర్వాత మీకు సర్వీస్ అనేది లభించబడుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవరికైతే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ ఇబ్బంది ఉంది, ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనంటే 150 రూపీస్ నేను తీసుకోవడం జరుగుతుంది, ఆన్లైన్ లో మీకు రిజిస్ట్రేషన్ చేసిస్తాను. సో అది సెకండ్. థర్డ్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో వెబ్ ఆప్షన్స్ ఎవరైతే మీరు పెట్టియండి అనుకున్న వాళ్ళు మీరు 250 రూపీస్ మీరు పే చేయాలి. సో ఎవరైతే 250 రూపీస్ పే చేస్తారో వాళ్ళకి పర్సనల్ గా మంచి కాలేజ్ కావచ్చు, సో ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఎట్లా పెట్టాలి, ప్రతి కాలేజీలో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, సో మీరు బిఎస్ అయితే బిఎస్ లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, బిఏ అయితే బిఏకి సంబంధించి, బీబీఏ అయితే బీబీఏ, బీకామ్ అయితే బీకామ్ లో ఎన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి, సో ఇలా వెబ్ ఆప్షన్స్ కి సంబంధించిన అన్ని పర్సనల్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అది 250 రూపీస్. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నంబర్ ఉంటుంది, సో అక్కడ మీరు టీఎస్ దోస్త్ గైడెన్స్ కావచ్చు, టీఎస్ దోస్త్ వెబ్ ఆప్షన్స్ కావచ్చు, టీఎస్ దోస్త్ రిజిస్ట్రేషన్ అని మెసేజ్ చేయండి. సో చాలా నంబర్స్ ఉంటాయి, సో ఇలా మెసేజ్ చేస్తే నాకు ఈజీగా మీ యొక్క నంబర్ రికగ్నైజ్ అవుతుంది. దాని తర్వాత మీరు ఏ సర్వీస్ అయితే తీసుకుందాం అనుకుంటారో అది అమౌంట్ పే చేసిన తర్వాత మీకు అన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎవరైతే పర్సనల్ గైడెన్స్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు. సో ఇప్పుడు కాలేజ్ ప్రిఫరెన్సెస్ ఎలా తీసుకోవాలి, ఎలా పెట్టాలో ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ మనకు 8 టైప్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి, డిగ్రీ కాలేజ్. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు యూనివర్సిటీ అటానమస్ కాలేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో మీకు తక్కువ మార్క్స్ వచ్చినా, టాప్ 980 మార్క్స్ వచ్చినా ఫస్ట్ ప్రిఫరెన్స్ యూనివర్సిటీ అటానమస్ కాలేజ్ ఇవ్వాలి. సో ఇవి ప్రిఫరెన్స్ ఆర్డర్ వైజ్ చెప్తాను. యూనివర్సిటీ అటానమస్ కాలేజ్ అంటే నిజాం కాలేజ్. సో టాప్ మోస్ట్ కాలేజ్ మనకు తెలంగాణ టోటల్లో మనకు నిజాం కాలేజ్ ఫస్ట్ టాప్ కాలేజ్ వస్తుంది. సో ఇవి మనకు యూనివర్సిటీ అటానమస్ కాలేజెస్ అంటారు. సెకండ్ కాలేజ్ వచ్చేసి మనకు యూనివర్సిటీ కాలేజ్ పెట్టుకోవాలి. సో ఈ యూనివర్సిటీ కాలేజీలో మనకు కోటి ఉమెన్స్ కావచ్చు, పీజీ సికింద్రాబాద్ కావచ్చు, సో ఇలా కొన్ని కాలేజెస్ ఉంటాయి. సో అవన్నీ మనకు యూనివర్సిటీ కాలేజీలో వస్తాయి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ యూనివర్సిటీ అటానమస్, సెకండ్ యూనివర్సిటీ కాలేజ్, థర్డ్ వచ్చేసి గవర్నమెంట్ అటానమస్. సో థర్డ్ కాలేజెస్ లో గవర్నమెంట్ అటానమస్ కాలేజ్ లైక్ సిటీ కాలేజ్ కావచ్చు, ఆంధ్ర మహిళా సభ కావచ్చు, ఇలా కొన్ని కాలేజెస్ ఉంటాయి. థర్డ్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ అటానమస్. ఫోర్త్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్. సో మీ చుట్టుపక్కల ఉన్న టాప్ మోస్ట్ గవర్నమెంట్ కాలేజ్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి, సపోజ్ పైన 3 కాలేజ్ లో మీకు రాకపోతే. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ ఎయిడెడ్ అటానమస్ కాలేజ్. సో ప్రైవేట్ కాలేజ్ కూడా మంచి మంచి టాప్ ప్రైవేట్ కాలేజ్ ఉంటాయి. సో నెక్స్ట్ ప్రైవేట్ ఎయిడెడ్ అటానమస్ కాలేజ్ లో కూడా మీరు ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ అటానమస్ కాలేజ్. సో ప్రైవేట్ ఎయిడెడ్ లో రాకపోతే నెక్స్ట్ ప్రిఫరెన్స్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ అటానమస్ కాలేజ్. నెక్స్ట్ ప్రైవేట్ ఎయిడెడ్. సో లాస్ట్ వచ్చేసి ప్రైవేట్ అన్ఎయిడెడ్. సో ఇది మనకు ప్రిఫరెన్స్ ఆర్డర్. సో మన డిగ్రీ కాలేజ్ మొత్తంలో అక్కడ ఉండే ఫెసిలిటీస్ కావచ్చు, ఆ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, సో అందులో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఏమైనా ప్లేస్మెంట్స్ ఉన్నాయా, సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, సో గేమ్స్ కావచ్చు, ప్లేస్మెంట్స్ కావచ్చు,
టీచర్స్ యొక్క క్వాలిఫికేషన్, స్టూడెంట్ ఎంతమంది పాస్ అవుతున్నారు, సో ఇవన్నీ చూసి వాళ్ళు ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ డిగ్రీ కాలేజ్ 8 టైప్స్ ఉంటాయి. సో యూనివర్సిటీ అటానమస్, యూనివర్సిటీ కాలేజ్, గవర్నమెంట్ అటానమస్, గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్, లాస్ట్కి ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్. సో ఈ విధంగా ఉంటాయి. సో ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడే. సో పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు మీరు మెసేజ్ చేయొచ్చు, కింద డిస్క్రిప్షన్లో నెంబర్ పెట్టాను. నాకు ఓన్లీ యూనివర్సిటీ కాలేజ్, యూనివర్సిటీ అటానమస్, గవర్నమెంట్ అటానమస్ కాలేజ్ కావాలంటే నేను మీకు లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ మీ సొంతంగా పెట్టుకోవచ్చు. నాకు ఓన్లీ ప్రైవేట్ ఎయిడెడ్ లేదంటే ఓన్లీ మా జిల్లా నాది వరంగల్ జిల్లా అనుకుందాం, వరంగల్లో ఉన్న ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ అలా కావాలనుకుంటే అలా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకు తెలంగాణ ఓవరాల్గా ఒక 8 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో మనకు కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మనకు కోటి ఉమెన్స్ కాలేజ్, జేఎన్టీయూ కాలేజ్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ. ఇప్పుడు ఈ యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఇవన్నీ గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, యూనివర్సిటీ కాలేజ్ కావచ్చు. సో ఓన్లీ మనకు హైదరాబాద్లోనే కావాలనుకున్న వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ అండర్లో ఉన్న కాలేజెస్ అన్ని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. లేదు నేను కాకతీయ యూనివర్సిటీ లైక్ వరంగల్ చుట్టుపక్కల ఉన్న కాలేజ్ పెట్టుకోవాలనుకుంటే మీరు కేయూ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజెస్ అన్ని పెట్టుకోవాలి. సో జేఎన్టీయూ అనుకోండి, జేఎన్టీయూలో ఒకటే కోర్స్ ఉంది, మనకు బీబీఏ కోర్స్ ఉంది, అందులో 2 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మహాత్మా గాంధీ పాలమూరు యూనివర్సిటీ. సో మన తెలంగాణలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ కలిపి 8 యూనివర్సిటీలో అండర్లో ఉన్న డిగ్రీ కాలేజెస్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో మీరు అన్ని పెట్టుకోవచ్చు, మీకు నచ్చినవి పెట్టుకోవచ్చు. నచ్చినవి తర్వాత ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల మీకు తక్కువ మార్క్స్ వచ్చినా ఎక్కడో ఒక దగ్గర సీట్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ డిగ్రీ కాలేజ్ అన్ని ప్రతి జిల్లాలో ఉంటాయి కాబట్టి మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఏ జిల్లా యూనివర్సిటీ కింద మీరు వస్తారు. సో అది కూడా మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది ఓన్లీ హైదరాబాద్లోనే చేద్దాం అనుకుంటే హైదరాబాద్ కాలేజెస్ పెట్టాలి. లేకపోతే మీరు వరంగల్, నిర్మల్ అట్లాంటి అక్కడ ఉన్న కాలేజ్ పెడితే మీరు అక్కడికి వెళ్ళలేరు కాబట్టి లేదు నేను ఎక్కడికన్నా వెళ్తా అనుకుంటే అన్ని కాలేజ్ ప్రిఫరెన్సెస్ పెట్టాలి. సో ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మనకు కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ కాలేజ్, సో ఇక్కడ ఒక 4 క్రైటీరియాస్ నేను చెప్తాను, మీరు దేని క్రైటీరియాలో దాన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. బేస్డ్ ఆన్ కాలేజ్, సో మీరు ఏ కోర్స్ అయినా పర్లేదు, నాకు మంచి కాలేజ్ కావాలి, నిజాం కాలేజ్లో నాకు ఏ కోర్స్ అయినా పర్లేదు. సో ఇప్పుడు బీఎస్సీలో కూడా చాలా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఇప్పుడు బీఎస్సీ బీజెడ్సీ కావచ్చు, బీఎస్సీ బీటీజెడ్సీ కావచ్చు. సో ఇలా రకరకాలుగా ఉంటాయి. సో బీఏలో కూడా ఆప్షన్ సబ్జెక్ట్స్ వేరే వేరే ఉంటాయి. సో అలా నాకు కాలేజ్ ఇంపార్టెంట్, కోర్స్ ఏదైనా పర్లేదు అంటే అట్లా కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సెకండ్ వచ్చేసి కోర్స్, నాకు కాలేజ్ ఏదైనా పర్లేదు కానీ నాకు ఈ కోర్సే కావాలి, నాకు ఓన్లీ బీఎస్సీ బీజెడ్సే కావాలి, నాకు ఓన్లీ బీబీఏనే కావాలి, నాకు ఏ కాలేజ్ వచ్చినా పర్లేదు, అలా కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. థర్డ్ వచ్చేసి బేస్డ్ ఆన్ లొకేషన్, నాకు ఓన్లీ కరీంనగర్లో ఉన్న డిగ్రీ కాలేజే కావాలి, లేదు నాకు ఓన్లీ వరంగల్లో ఉన్న ప్రైవేట్ కాలేజ్లో చేద్దాం అనుకుంటున్నాం. సో అలా కూడా మీరు లొకేషన్ బట్టి అంటే మీ జిల్లాలో అక్కడ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ 4th టైప్ వచ్చేసి ఓన్లీ గవర్నమెంట్, ఓన్లీ ప్రైవేట్, ఓన్లీ ఉమెన్స్ కాలేజ్. ఇలా కొంతమంది ఉంటారు. కొంతమంది మా జిల్లాలో ఉన్న ఓన్లీ ప్రైవేట్ కాలేజ్కి నేను అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నా, లేదంటే మా జిల్లాలో ఉన్న ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్లోనే చేద్దాం అనుకుంటున్నా, అలా కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇలా క్రైటీరియా మీరు దేంట్లో వెళ్దాం అనుకుంటున్నారో ఇప్పుడే డిసైడ్ అయి పెట్టుకుంటే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇది వెబ్ ఆప్షన్స్ గురించి. సో ఇప్పుడు సీట్ అలాట్మెంట్ ఎట్లా ఇస్తారు? సో మీరు మెయిన్ పాయింట్ డిగ్రీ వచ్చేసి ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా మీకు సీట్ అలాట్మెంట్ జరగడం జరుగుతుంది. సో ఇందులో కొద్దిగా క్రైటీరియా కూడా చూస్తారు. సో ఫస్ట్ పాయింట్ మీ ఇంటర్మీడియట్ మార్క్స్. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెడతారు కదా, సపోజ్ ఒక క్యాండిడేట్ ఒక 10 కాలేజ్ పెడతారు, ఒక క్యాండిడేట్ 20 కాలేజ్, ఒక క్యాండిడేట్ 30. సో మీరు ఎన్నన్నా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. సో మీరు ఎలిజిబుల్ అయ్యే ఇంటర్మీడియట్ కోర్సెస్ మీద మీరు ఎలిజిబుల్ అయ్యే అన్ని కాలేజ్ పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ నిజాం కాలేజ్ మోస్ట్లీ అందరూ ఒక 50 to 80% ఆఫ్ స్టూడెంట్స్ అందరు నిజాం కాలేజ్ పెడతారు. సో ఇప్పుడు సీట్ అలాట్మెంట్ ఎట్లా ఇస్తారంటే ఇప్పుడు నిజాం కాలేజ్ ఒక కోర్స్ ఉంది, సో బీఎస్సీ బీజెడ్సీ అనుకుందాం. ఆ బీఎస్సీ బీజెడ్సీకి ఒక 10,000 మెంబర్స్ అప్లై చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంతమంది అప్లై చేస్తారు. 10,000 మంది ఫస్ట్ వెబ్ ఆప్షన్ పెట్టారు. సో సీట్ అలాట్మెంట్ ఎట్లా ఇస్తారంటే ఫస్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్ చూస్తారు. ఇంటర్మీడియట్ మార్క్స్ చూసిన తర్వాత కేటగిరీ ఆధారంగా డివైడ్ అయి ఉంటాయి సీట్స్. సపోజ్ ఒక కోర్సులో ఒక 40 సీట్స్ కావచ్చు, 60 సీట్స్, 50 సీట్స్ ఉన్నాయి. సపోజ్ ఎగ్జాంపుల్ 40 సీట్స్ అనుకుందాం.
సో ఆ 40 సీట్స్లో ఎస్సీకి కొన్ని సీట్స్ ఉంటాయి, ఎస్టీకి కొన్ని సీట్స్ ఉంటాయి, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఈడబ్ల్యూఎస్, ఓసీ. సో ఇలా ఆల్రెడీ డివైడ్ అయి ఉంటాయి. సపోజ్ మీ కేటగిరీ ఎగ్జాంపుల్ బీసీబీ అనుకుందాం. సో మీరు అప్లై చేస్తారు. బీసీబీలో ఎంతమంది అయితే నిజాం కాలేజ్ పెట్టారో అందులో బీసీబీలో మాత్రమే మీరు టాప్లో ఉండాలి. మీరు వేరే కేటగిరీతో మనకు సంబంధం లేదు. అదే ఇప్పుడు ఎస్సీ క్యాండిడేట్స్ ఒక 1000 మెంబర్స్ నిజాం కాలేజ్ అప్లై చేశారు. ఆ నిజాం కాలేజ్లో ఆ కోర్సులో మీరు టాప్లో ఉంటే మీకు సీట్ వస్తుంది. సపోజ్ అందులో లేదు, నెక్స్ట్ కోర్సు ఇప్పుడు బీఎస్సీ, బీజెడ్సీ పెట్టారు, కొంతమంది బీఏ కూడా పెట్టారు. ఆ బీఏలో కూడా మీ కేటగిరీలో మీకన్నా టాపర్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు, మీరే టాపర్ అయితే మీకు ఇస్తారు. సో అలా మీరు ఒకటే కాలేజీలో ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ పెట్టొచ్చు. లేదు నేను ఒకటే కోర్సులో వెళ్దాం అనుకుంటే ఆ ఒక్క కోర్సులో మీకన్నా మంచి బెటర్ మార్క్స్ ఉన్న వాళ్ళకు మీ కేటగిరీలో వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. సపోజ్ మీరే హైయెస్ట్ మార్క్ ఉన్నారు, మీకు నచ్చిన కోర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటర్మీడియట్ మార్క్స్ చూస్తారు, మీ క్యాస్ట్లో మీరు టాప్లో ఉంటే మీకు ఫస్ట్ వెబ్ ఆప్షన్లు ఇచ్చేస్తారు. సెకండ్, ఇప్పుడు ఫస్ట్ వెబ్ ఆప్షన్ లో మీకన్నా మంచి బెటర్ మార్క్స్ ఉన్నారు, సెకండ్ వెబ్ ఆప్షన్ చూస్తారు. సపోజ్ నిజాం కాలేజీలో మీరు ఒక 5 వెబ్ ఆప్షన్స్ పెట్టారు. సో బీఏలో ఒక కాంబినేషన్ పెట్టారు, బీఏలో నెక్స్ట్ కాంబినేషన్ పెట్టారు. సో ఇప్పుడు బీఏలో మనకు పొలిటికల్ సైన్స్ కావచ్చు, సోషాలజీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు. సో కాంబినేషన్స్ మనకు డిఫరెంట్ ఉంటాయి. సో పెట్టారు ఒక క్యాండిడేట్ నిజాం కాలేజ్ 5 వెబ్ ఆప్షన్స్ పెట్టారు, డిఫరెంట్ సబ్జెక్ట్స్, గ్రూప్స్. సో మనకు చాయిస్ బేస్ క్రెడిట్ సిస్టమ్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ కాంబినేషన్స్ మీరు పెడతారు. ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ రాలేదు, సెకండ్ వెబ్ ఆప్షన్ రాలేదు, థర్డ్ వెబ్ ఆప్షన్ రాలేదు, ఫోర్త్ రాలేదు, ఫిఫ్త్ రాలేదు. సో ఫేజ్ 1లో నిజాం కాలేజ్ రాలేదు. మళ్ళీ వెబ్ ఆప్షన్స్ మీరు ఫేజ్ 1లోనే నిజాం కాలేజ్ కాదు, నాకు నెక్స్ట్ సైఫాబాద్ కాలేజ్ కావాలి. సైఫాబాద్ కాలేజ్లో మీరు పెట్టిన వెబ్ ఆప్షన్లో ఓకే మీకు వస్తుంది అనుకుంటే అది ఇచ్చేస్తారు. సో అలా మీరు ఎన్నైతే వెబ్ ఆప్షన్స్ పెడతారో లైన్గా చెక్ చేస్తూ ఉంటారు. మీ కేటగిరీలో మీరు పెట్టిన వెబ్ ఆప్షన్లో మీరు టాప్ ఉంటే ఇస్తారు, లేదంటే లేదు. సో అలా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల మీకు మీ మార్క్స్కి తగ్గట్టు ఏదో ఒక కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కొంతమంది తక్కువ మార్క్స్ వచ్చినా 2-3 కాలేజ్ పెడతారు, అప్పుడు మీకు సీట్ రావడానికి అవకాశం ఉండదు. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. సో ఫేజ్ 1లో మీకు ఏదో ఒక కాలేజ్ వస్తుంది. ఏదో ఒక కాలేజ్ వస్తే మీకు నచ్చితే ఆ కాలేజ్ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి బెటర్ కాలేజ్ కోసం ఫేజ్ 2లో ఫేజ్ 3లో పార్టిసిపేట్ చేయొచ్చు. నాకు ఫేజ్ 1లోనే మంచి కాలేజ్ వచ్చిందంటే ఫేజ్ 2లో ఫేజ్ 3లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫేజ్ 1లో మీకు ఒక కాలేజ్ వచ్చింది, నచ్చలేదు కాలేజ్, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్ అంటే మీ కాలేజ్ కోర్సెస్ అన్ని ఇవ్వాలి. ఫేజ్ 2లో మీకు అనుకున్న కాలేజ్ వచ్చింది, ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, హోల్డ్ చేసుకోవాలి. ఫేజ్ 2లో కూడా మీకు నచ్చిన కాలేజ్ రాలేదు, ఫేజ్ 3లో పార్టిసిపేట్ చేయండి. ఫేజ్ 3లో కూడా రాలేదు, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 తర్వాత స్పెషల్ ఫేజ్ ఉంటుంది. అంటే రిమైనింగ్ సీట్స్ అన్నిటికీ ఇంకొక ఫేజ్ ఉంటుంది. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు మీ మార్క్స్ ఆధారంగా మీ కేటగిరీలో మీకు ఏదో ఒక కాలేజ్ వస్తుంది. అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి, ఈ కాలేజ్లో జాయిన్ అవుతా అంటే మీరు జాయిన్ అవ్వచ్చు, లేదు అంటే ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఫేజ్ 3లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అని ఉంటుంది. సో ఇవ్వండి. సో పెట్టేటప్పుడు మీరు ప్రిపరేషన్ ఇప్పటి నుంచే చేసుకోండి. సో దట్ ఎవరైతే మీ సేవ కావచ్చు, బయట మీ సిస్టమ్స్లో కావచ్చు చేసుకునే వాళ్ళు ఇప్పుడే ఎలాంటి కాలేజ్లో వెళ్దాం అనుకుంటున్నారు. సో పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది. సో వాట్సాప్ నెంబర్కి గైడెన్స్ కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ కావచ్చు మెసేజ్ చేయండి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళే, బలవంతం ఏం లేదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి. సో దట్ మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మన ఫాస్ట్ అప్డేట్స్, మన దోస్తికి సంబంధించిన ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.